ప్రతి సంవత్సరం మన ఊరికి పక్క ఊరికి జరిగే పోటీ అమ్మా ఇది. మన వాళ్ళు ఒక్కసారి కూడా గెలిచింది లేదమ్మా, అందుకే వాళ్ళు ఇంతలా మాట్లాడుతున్నారు. ఏంటి మీరు వస్తే మాత్రం వీళ్ళు పోటీలో గెలుస్తారా? ఇదేదో గాలిపటం ఎగరేయడం లాంటిది కాదు, ఒకరితో ఒకరి కుస్తీ పోటీ. ఇదిగో పోటీకి వీళ్ళ వైపు ఎవరైనా రమ్మని చెప్పు, లేదంటే పోటీలో ఓడిపోయావని రాసిచ్చి వెళ్ళండి. అయ్యి కుమార్, పోటీ ఇంకా మొదలవడం లేదు, అప్పుడే మాట్లాడుతున్నావు నువ్వు. మన మణి ఎక్కడున్నాడయ్యా? అయ్యా, మణి పోటీకి దిగలేను అని చెప్పి వెళ్ళిపోయాడు. ఏంటయ్యా మీలో మీరు కొనుక్కుంటున్నారు? మీ వాడు భయపడి పారిపోయాడా? తెలుసా అయ్యా, మా ఊరి వాళ్ళని చూస్తేనే ఈ ఊరి వాళ్ళకి ప్యాంటీలు జారిపోతాయి. హలో మిస్టర్, పోటీ బరిలో పడాలి, నోట్లో కాదు. అమ్మా ఎవరమ్మా? వేరే మహిళవా? ఏంటి మిమ్మల్ని గెలవడానికి ఎవరూ లేరని అహంకారమా? పోటీ పడ్డానికి ఒకరు ఇక్కడే ఉన్నారు. ఝాన్సీ అమ్మ మనవడు రవి పోటీకి దిగి గెలిచి చూపిస్తారు. ఏంటి రవి సార్? రే రవి, నువ్వు చేసేది కంగ్రాట్స్ రా. నువ్వెప్పుడు పేరిచ్చావురా? రే నోరు మూసుకున్నాడు రా. వీడెప్పుడు పేరిచ్చాడు? నాకు దాని గురించి తెలీదు. ఏ బంగారి, ఏం చేస్తున్నావు నువ్వు? నేను పోటీ పడతానని చెప్పానా? ఇదేది నాకు అస్సలు తెలీదు. మీరిందులో గెలిస్తేనే ఝాన్సీ అమ్మ కిందలో మర్యాద, ఈ ఊరికి మర్యాద. మీరు సిటీలో పెరిగినప్పటికీ మీ పూర్వీకులు ఇదే కదా సార్, ఆలోచించకుండా దిగండి. ఏయ్, నాకు తెలీదని చెప్తున్నాను కదా. ఏ బంగారి, అసలు ఈ పోటీ ఏంటో కూడా నాకు తెలీదు, నేను ఆడిందే లేదు. ఏంటయ్యా భయమా? బాబు కాళ్ళు వణుకుతున్నట్టున్నాయి, సాయం కావాలా? ఇదిగో చూడు, నీకు మర్యాదగా ఉండదు చెప్తున్నా. ఇదిగో ఆ అమ్మాయి చెప్పినట్టు నోటితో గొడవద్దు, బరిలోకి రావయ్యా. నేను పోటీ పడతానని చెప్పానా? నేను పోటీ పడతానని చెప్పానా? రవి, నువ్వు పోటీ పడుతున్నావు. జాను, రవి, మన కుటుంబం గురించి ఊళ్ళో వాళ్ళంతా తప్పుగా మాట్లాడుకుంటున్నారు. వదలకురా. అమ్మని చెప్తున్నాను కదా, వదలకూడదు. పో. అమ్మా నాకు తెలీదమ్మా. జాను, నేనెలా జాను? రవి, నువ్వు ఈ పోటీలోకి దిగుతున్నావు. నువ్వు ఖచ్చితంగా గెలవగలవు. కాలం నీది. ధైర్యంగా ముందుకెళ్ళు. నేను ఇంకేంటి, ఝాన్సీ అమ్మే చెప్పేశారు కదా, బరిలోకి దిగండి సార్. నాకేం వచ్చని? చూడ రవి, ఇది నిజంగా పెద్ద పరువు సమస్యరా. మొత్తం ఊరంతా దీని మీద ఆశలు పెట్టుకొని ఉన్నారు. దయచేసి గెలువురా మామా. రారా రారా, ఊరు ముందు పెద్ద అవమానమే జరగబోతుంది. రే ఏడుగొండలు దిగమనంట్రా. రారా. మల్ల యుద్ధ వీరుడు ఏడుకొండలు ఎంతమంది వచ్చినా అందరినీ విసిరి పారేస్తున్నాడు. ఎవరు వచ్చి ఎన్ని ఎత్తులు వేసినా, అలాగే ఎంత టెక్నిక్ వాడినా కొండని పొట్టేలు ఢీ కొట్టినట్టే. తనని ఓడగొట్టే వాళ్ళే లేరు అసలు. ఎంతమంది వచ్చినా తిరుగులేని గెలుపుతో ఏడుకొండలు ముందుకు వెళ్తున్నాడు. ఇప్పుడు ఝాన్సీ అమ్మ మనవడు రవి ఏడుకొండలతో తలపట్టడానికి వస్తున్నాడు. ఎవరు లేరా? రా రా రా, తలపడి నిలబడు చూద్దాం. అయ్యో అయ్యో, రవి, రవి సార్, రవి, రవి, నువ్వే గెలుస్తావు. వదలకు.
రవి రవి సార్ రవి రారా కమాన్ రవి కమాన్ కమాన్ రా. రవి జాగ్రత్త. రవి సార్ ఫోకస్ మిస్ అవ్వకండి ప్లీజ్, ఫోకస్ చేయండి. రవి పట్టు వదలొద్దు రవి. రవి సార్, రవి వదిలేకు రవి, లేనన్నా. రవి సార్ ఝాన్సీ అమ్మ పేరు కాపాడాలి, లేచి ఫైట్ చేయండి సార్. ఏడు కొండల్ని మట్టి కరిపించి రవి విజయాన్ని సొంతం చేసుకున్నారు.